శ్రీకాళహస్తి పట్టణంలోని 1 టౌన్, 2 టౌన్, తొట్టంబేడు రూరల్ పోలీస్ స్టేషన్లను తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆకస్మిక తనిఖీ చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆయా పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలు, పరిష్కరించిన కేసుల వివరాలను, శ్రీకాళహస్తిలో క్రైమ్ ఏ విధంగా ఉందో డీఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ సుబ్బారాయుడు మాట్లాడుతూ సాధారణ తనిఖీలలో భాగంగా తిరుపతి జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించామని, ప్రస్తుతం ఆయా పోలీస్ స్టేషన్లలో పరిష్కారమైన కేసులను మరియు ఆయా డివిజన్లలో క్రైమ్ వివరాలు ఏ విధంగా ఉందో అడిగి సంబంధిత పోలీస్ అధికారుల వద్ద వివరాలు తెలుసుకున్నామని తెలియజేశారు. శ్రీకాళహస్తిలో శాశ్వత భవనాలు లేని పోలీస్ స్టేషన్లకు శాశ్వత భవనాలు ఏర్పాటు చేస్తామని, శ్రీకాళహస్తిలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేసే విధంగా కార్యాచరణ చేపడతామని తెలియజేశారు. స్టేషన్స్ విజిట్ చేసి ఆ పోలీస్ స్టేషన్స్ యొక్క ఇష్యూస్ పూర్తిగా తెలుసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇక్కడ విజిట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా బిల్డింగ్ కడుతున్నారు కదా, డిఎస్పీ అండ్ అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో ఉంది. దాన్ని పరిశీలించి వీలైనంత వరకు తొందరగా కొన్ని పోలీస్ స్టేషన్స్ అక్కడ అడ్జస్ట్ చేస్తూ డిఎస్పీ ఆఫీస్ కూడా అక్కడ అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత కాలంలో రాబోయే రోజుల్లో అవసరాన్ని బట్టి కొత్త బిల్డింగ్స్ కూడా ప్రపోజల్ పెట్టడం జరుగుతుంది ప్రభుత్వానికి. రాబోయే రోజుల్లో అవసరాన్ని బట్టి తొట్టంబేడు కానీ ట్రాఫిక్ కానీ ప్రపోజ్ చేస్తాము. ప్రభుత్వం నుండి అనుమతి వస్తే ఖచ్చితంగా నిర్మిస్తాం.